హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఫొటోస్తోని లిరిక్స్ తోటి ఉంటుంది. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ 4.1 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. ఫుల్ కంపోజిషన్ చేసుకున్న తర్వాత ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇలానే ఫొటోస్ మొత్తం లాస్ట్ ఎండ్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది, సెకండ్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ వదిలేసేయండి, తర్వాత చెప్తా. సెకండ్ ఎఫెక్ట్ కాడికి వచ్చేసేయండి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు డబల్ బిట్మార్క్ ఉందా, డబల్ బిట్ దగ్గరకు వచ్చేసి 4.4 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసేసి ఇట్లా జూమింగ్ తగ్గిపోతుంది, ఇట్లా ఫోటోని జూమింగ్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డబల్ మిట్ మార్క్ ఎక్కడెక్కడ ఉంటుందో చూసుకొని ఇక్కడ 7.0 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. కొట్టేసి ఫోటోని కొద్దిగా జూమ్ చేసుకొని 2 ఫింగర్స్ తోటి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఇక్కడ ఉంది, 11.4 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేసి కొద్దిగా జూమింగ్ చేసుకోండి. మళ్ళీ ఇలా స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఉంటుంది. 15.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసుకొని మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బిట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డబుల్ బిట్ మార్క్ యాడ్ చేసినాం కదా ఇంతకుముందు, ఇప్పుడు సింగిల్ బిట్ మార్క్ ఉంటుంది కదా, ఆ ఫొటోస్కి మాత్రం యాడ్ చేసుకోండి. ఇక్కడ 5.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసి కొద్దిగా జూమింగ్ చేసుకోండి ఫొటోస్ కూడా. తర్వాత నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ కొట్టేసి కొద్దిగా జూమింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది, 8.6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ ఫోటో సేమ్ ఇంతకుముందు లాగానే
చేసేసుకోండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సరిపోతుంది. ఇలానే చేసుకోండి. మీరు వీడియో అయితే మంచి క్వాలిటీలోనే వస్తుంది. ఇలానే లాస్ట్ ఎండ్ వరకు చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి మంచి క్వాలిటీలోని వీడియోని పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.